ఆ టీం, అమెరికన్ టీం మాట్లాంటాడు కదా, వాళ్ళు చెప్పుంటారు దీన్ని మీరు రెబల్ అవ్వండి అన్నటువంటిది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ని తమ పప్పెట్గా ఉండాలంటే కాంగ్రెస్ మళ్ళీ బలం పుంజుకోకూడదని కోరుకుంటారు. అలాగే ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్కి మధ్యన ఎప్పుడు స్ట్రగుల్ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆడిచ్చిన ఆటలో పావు అయ్యి రాహుల్ గాంధీ సొంత పరిజ్ఞానం ఉంటే సొంత కాంగ్రెస్లో ఉన్న నాయకులతో మాట్లాడినా కరెక్ట్గా ఉండేది. అది కాంగ్రెస్లో ఉన్న నాయకులతో మాట్లాడినా ఎక్కడో ఎందుకు కర్ణాటక, తమిళనాడు సీఎంలు కూర్చోబెట్టుకుని మాట్లాడితే సరిపోయేది కదా. కేరళ పార్టీ నాయకుల్ని వాళ్ళు క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా. అసలు సంప్రదింపులు జరుపుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ 50% ఫార్ములా అమిత్ షా చాలా ఉదారంతో ఇచ్చాడు. ఏమని 2011 లెక్కలు అన్నాడు. ఈవెన్ 2026 లెక్కల ప్రకారం 50% ఫార్ములా ఇచ్చినా మనం బాగుపడాం, దెబ్బతింటాం. ఎందుకంటే 2026 లెక్కల ప్రకారం మనకి ఏం చెప్పినట్టు 20% వస్తాయి, 20 సీట్లు అవుతాయి 25 నుంచి, అంతే కదా. అప్పుడు 50% పెరిగితే 5గా పెరిగేది ఆ లెక్కను చూసినప్పుడు. అప్పుడైనా సరే ఇప్పుడు 38 రావడం ఎక్కడ, 30 రావడం ఎక్కడ లెక్క. ఈ 2011 లెక్కల ప్రకారం అయితే 39 వస్తున్నాయండి, 38. 2026 లెక్కల ప్రకారం అయితే మామూలు లెక్క అయితే కనుక 20 అని జేపీ గారు చెప్పారు కదా. 50% పెరిగిన ఎన్ని వస్తాయి అప్పుడు? 30 కదా వచ్చేది. అప్పుడు 25కి కాదు కదా లెక్క, 20కి 50% కదా పెరిగేది అప్పుడు.